కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే వాడుతున్నాం కదా అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా అమౌంట్ బాగా ఇంక్రీజ్ చేసుకోవడం చూస్తూ ఉంటాం చాలా మందిని. లైక్ వాళ్ళు అనుకుంటారు ఎస్ ప్రిజర్వేటివ్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు, నూనెలో క్యాలరీస్ గురించి పట్టించుకోకుండా దే జస్ట్ యూజ్ ఇట్ చాలా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ రైట్, అది నేను చాలా చోట్ల చూశాను. సో ఆయిల్ మంచిదే, రిలేటివ్లీ క్యాలరీస్ తక్కువ ఉంటాయి. రిలేటివ్లీ తక్కువ ఉన్నాయి కదా అని చెప్పి లీటర్ ఆలివ్ ఆయిల్ వేసుకోవడానికి పావు లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవడానికి తేడా ఏమీ లేదు. సో యూ హ్యావ్ టు మ్యాచ్ ద హెల్త్ బెనిఫిట్ తప్ప ఇది మంచిది నేను ఎంతైనా తీసుకుంటాను, ఇది చెడ్డది నేను అస్సలు దీన్ని చూడను కూడా చూడను, ఇట్ డజంట్ వర్క్ దాట్ వే. సో దిస్ అప్లైస్ టు రైస్ కూడానా? లైక్ వైట్ రైస్, బ్రౌన్ రైస్, ఇట్లా చాలా రకాలు ఉంటూ ఉంటాయి కదా. సో వాట్ ఈస్ యూర్ టేక్? బ్రౌన్ రైసే తినాలా? పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. అగైన్ మీరు అడిగారు కాబట్టి రైస్లో వైట్ రైస్, బ్రౌన్ రైస్, లేకపోతే ఇంకొక కలర్ రైస్, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఈ రైస్ ఏంటి మనకి బేసికలీ సమ్ సోర్స్ ఆఫ్ క్యాలరీస్, ప్రిడామినెంట్లీ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఇస్ ఫ్రమ్ ద రైస్. ఇండియాలో ఎవరు తీసుకున్నా కూడా సౌత్ సైడ్ ఎక్కువ తీసుకుంటాము, నార్త్ ఈస్ట్ సైడ్ రిలేటివ్లీ కొంచెం తక్కువ తీసుకుంటాం, కంప్లీట్ నార్త్లో అసలు చాలా తక్కువ తీసుకుంటారు. అల్టిమేట్లీ రోటీ అయినా రైస్ అయినా ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫర్ అస్. కార్బోహైడ్రేట్స్ అంతే, క్యాలరీస్ కోసం. మీరు న్యూట్రిటివ్ వాల్యూ యాక్చువల్గా తీసుకొని చూస్తే వైట్ రైస్కి, బ్రౌన్ రైస్కి, లేకపోతే ఇంకొక కలర్ రైస్కి చాలా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. వైట్ రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, టూ మెనీ, యూ హ్యావ్ ఎంటైర్ స్పెక్ట్రమ్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ రైస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఓకే, క్వశ్చన్ కమ్స్ ఇన్ టు ప్లే వేర్ హౌ మచ్ ఆఫ్ పాలిషింగ్ యూ ఆర్ డూయింగ్ ఫర్ ఇట్. ఒకప్పుడు వడ్లు దంచేసి బియ్యం వాడుకునేవాళ్ళు, అందుకని గంజి ఎక్కువ వచ్చేది, ఆ గంజి తాగేవాళ్ళు. ఓకే, ఎందుకంటే ఆ గంజి ఈ లేయర్ ఏదైతే ఉంటుందో వడ్లు దంచిన తర్వాత బియ్యం మీద అయితే లేయర్ ఉంటుందో ఆ లేయర్లో ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ ఉడకబెట్టుకొని గంజిలాగా తాగేవాళ్ళు. రైస్ తక్కువ తిన్నా కూడా హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి రైస్ కలర్ఫుల్గా ఉన్నా బ్రౌన్గా ఉన్నా నచ్చదు, మనకి గంజి రాకూడదు. పాలిష్ ఎంత పాలిష్ చేస్తామంటే షైనింగ్ రావాలి. ఇంట్లో ఫ్లోర్ పాలిష్ చేస్తామో లేదో తెలియదు, కానీ రైస్ అయితే బాగా పాలిష్ చేస్తున్నాం మనం. ఈ పాలిష్ చేసే కొద్ది ఏమవుతుంటే దాని మీద ప్రోటీన్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటీన్ పోతుంది. ఆల్ యూ ఆర్ లెఫ్ట్ ఈజ్ ఓన్లీ విత్ కార్బోహైడ్రేట్స్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ హెల్దీ. ఓకే, అంతే తప్ప వైట్ రైస్ మంచిది కాదు, బ్రౌన్ రైస్ మంచిది, డిఫరెన్స్ ఏమి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. దట్ ఈస్ వై గవర్నమెంట్ ఈస్ సప్లయింగ్ రైస్ విత్ ఫార్టిఫికేషన్. Fortified rice is being supplied in most of the government schools in lots of states, where they are fortifying with protein and vitamins. ఎందుకంటే పాలిష్ అయిపోతుంది కాబట్టి మన దగ్గర గవర్నమెంట్ కొన్నా కూడా రైతుల దగ్గర కొనాల్సిందే, మొదలు ఎవడో కూడా పాలిష్ చేయాల్సిందే, ఇది చేయాల్సిందే. ఆ పాలిషింగ్ అయిపోతుంది కాబట్టి చేస్తున్నారు. సో పాలిష్ చేయకుండా అన్పాలిష్డ్ రైస్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ లెవెల్స్ యాజ్ లాంగ్ యాజ్ కన్జ్యూమ్డ్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కన్జ్యూమ్డ్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్, ఎనీ రైస్ ఈస్ ఫైన్. ఇన్ఫ్యాక్ట్ రైస్ మంచిది కాదు, రోటీ తింటాను, ఒక ముద్ద రైస్ తినేవాడు 10 చపాతీలు తింటే ఏం డిఫరెన్స్ వస్తుందండి? డిఫరెన్స్ రాదు. ఇనవే రోటీ యూ కెన్ కౌంట్, ఒక చపాతీ, 2 చపాతీలు, 3 చపాతీలు అని కౌంట్ చేసుకో. నిన్న 2 తిన్నాను, ఈరోజు 3 తిన్నాను, ఎక్కువ తిన్నాను. నిన్న ఇంత రైస్ తిన్నాను, ఈరోజు ఇంత రైస్ తిన్నాను. ఒకసారే పెట్టుకున్నాను, ఒకసారే. బట్ ఆ ఒకసారి ఎంత పెట్టుకుంటున్నావు, ఇన్ని గ్రాములు లెక్క తెలియదు. ఆ ఒక్క విషయంలో తప్ప రైస్ అయినా, రోటీ అయినా, వైట్ రైస్ అయినా, సమ్ అదర్ కలర్ రైస్ అయినా, I don't think there is much of a difference. Okay. Ultimately, it should have some amount of protein, fortification or without fortification, and to be consumed within normal limits to meet your carbohydrate and fiber requirement. Ante.